బీఆర్ఎస్ ఫ్యూచర్ బాస్ కేటీఆర్ అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు కంటే కేటీఆర్ కి అంత ప్రియారిటీ ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ నెక్స్ట్ సీఎం అని నాడు మంత్రులుగా పనిచేసిన వారు, ఎమ్మెల్యేలు సైతం బహిరంగంగా ప్రకటించారు. దానికి తగ్గట్టే శాసనసభ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో అన్నీ తానే వ్యవహరించిన కేటీఆర్ పూర్తిగా విఫలమయ్యారు. లోక్సభ ఎన్నికల్లో అయితే మరీ ఘోరంగా ఫెయిల్ అయ్యారు. 10 ఏళ్లు పవర్లో ఉన్న కారు పార్టీకి సగం ఎంపీ స్థానాల్లో డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. దాంతో పార్టీ భవిష్యత్తు డైలమాలో పడింది. పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు గెలవబోతున్నామని చెప్పిన కేటీఆర్ అన్ని నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు నిర్వహించారు. అయితే నాయకులను, కార్యకర్తలను సమన్వయపరచలేకపోయారు. తెలంగాణ గళం ఢిల్లీలో వినిపించాలంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలిచి తీరాలని మరోసారి సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో 2వ స్థానం దక్కడమే కారు పార్టీకి దక్కిన గౌరవం. 7 స్థానాల్లో 3వ స్థానానికి పరిమితమై ఇంకో 7 చోట్ల డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. ఇక ఎన్నికల తర్వాత ఫలితాలపై కేటీఆర్ కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదు. కేసీఆర్ కూడా ఓటమిపై స్పందించకుండా ముఖం చాటేసి ఎప్పటిలా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. దాంతో అసలే అరకొరగా మిగిలి ఉన్న గులాబీ టీంను మరింత డీలా పడిపోయేలా చేస్తోంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కంటోన్మెంట్ ఉప ఎన్నిక అనివార్యమైంది. సిట్టింగ్ స్థానం నిలుపుకోవాలని బీఆర్ఎస్ మళ్లీ సాయన్న చిన్న కూతురికే టికెట్ ఇచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో 7 నుండి 8 సీట్లతో పాటుగా కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పిన కేటీఆర్ ప్రచార సమయంలో చివరి వరకు ఆ సెగ్మెంట్ వైపు కన్నెత్తి చూడలేదు. ఓడిపోతామని ముందే తెలిసినట్టుగా నామమాత్రంగా వ్యవహరించి చేతులు దొరుకుకున్నారు. అలా ఆ సిట్టింగ్ సీటు పోయింది. గ్రేటర్ నుంచి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని కాంగ్రెస్ ఆ లోటు తీర్చుకుంది. పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. దీంతో ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగింది. బీఆర్ఎస్ నుంచి పోటీకి చాలా మంది పోటీపడ్డారు. అయితే పల్లా రాజేశ్వరరెడ్డి తన సన్నిహితుడైన రాకేష్ రెడ్డికి టికెట్ ఇప్పించుకోగలిగారు. దానిపై వరంగల్ జిల్లా నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా సరే రాకేష్ రెడ్డికి టికెట్ కేటాయించారు. వరుస సమీక్షలతో అన్నీ తానే ప్రచారం నిర్వహించిన కేటీఆర్ పట్టభద్రులను మాత్రం ఆకట్టుకోలేకపోయారు. అలా సిట్టింగ్ ఎమ్మెల్సీ సీటు కూడా కారులో నుంచి మాయమైపోయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోనే బక్కచచ్చిపోయింది బీఆర్ఎస్. ఆ తర్వాత కేసీఆర్ జారిపడి సర్జరీ చేయించుకోవడంతో పార్టీ పగ్గాలు అనధికారికంగా కేటీఆర్ చేతిలోకి వచ్చాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ గా మొదటి పరీక్షలోనే 0 మార్కులు పడ్డాయి చిన్నబాస్కి. వరుస ఓటములకు కేటీఆర్ బాధ్యత వహించాలని వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులో ఇక చాలే తప్పుకోమంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టాయి గులాబీ శ్రేణులు. పార్టీ పగ్గాలు హరీష్ రావుకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాయి. చూడాలి మరి ఓటమికి తానే బాధ్యుడినని కేటీఆర్ ఒప్పుకుంటారో లేక తూచ్ నాకు సంబంధం లేదు అని అంటారో. Like, share and subscribe to Rajaniti channel.